ఫైనల్ గా అయితే కన్యాకుమారిలో అడుగైతే పెట్టేసాం. సూర్యుడు కిరణాలు బట్టి ఇది టైం చెప్పేది, ఇది క్యాలెండర్ చెప్పేది. దేవుడు దర్శనానికి వెళ్తున్నట్టు క్యూ ఎంత పెద్ద ఉందో. ఏంది ఎన్నున్నాయి ఇక్కడ. ఈ కన్యాకుమారిలో షాపింగ్కి కరువు లేదు, 50 రూపాయలు షాపులు ఉంటాయి. ఈ 5,000 550 రూపాయలు. తమిళనాడు గవర్నమెంట్ ఈ గుర్తుగా స్టాచ్యూ అయితే కట్టిస్తున్నారు. ఎట్ట కట్టుకోవాలండి దీన్ని. సో ఆ బండరాయి దగ్గరికి ఈదుకుంటూ వస్తారనమాట జ్ఞానం చేయడానికి. బొక్కపడింది షిప్కే. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇట్లా ఉంటుంది రాపల. అంటే చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి బ్లాగ్స్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ త్రివేంద్రం. సో ఈరోజు అయితే పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ దర్శనం అయిపోయింది, మార్నింగ్ 3 కల్లా వచ్చేసాను అనమాట. మేము వెళ్ళగానే స్వామివారికి పూజ చేస్తున్నారు, కొంచెం లేట్ అయింది దానివల్ల. ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసినాను అనమాట, ఫుల్ వీడియో. సో ఎవరైనా కావాలనుకుంటే చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, సో చూడండి. ఇక షాప్స్ ఉన్నాయి, కొన్నాయి చాలా వస్తువులు ఉన్నాయి. పవన్ లేడా ఏదో ఫ్రిడ్జ్ కేసి స్టిక్కర్ కొంటాను వాడు. ఈ ఫ్రిడ్జ్ కంటే మ్యాగ్నెట్. ఇవి సాంబార్. ఇట్లా ఉంటుంది రాపల. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. త్వరగా వెళ్ళిపోవాలి, బస్సులో చాలా మంది చేస్తూ ఉన్నారు. సో గాయ్స్, ఫైనల్గా అయితే కన్యాకుమారిలో అడుగైతే పెట్టేసాం. ఎప్పటి నుంచో రావాలనుకున్న ప్లేస్ అనమాట ఇది. లాస్ట్ ప్లేస్ ఇదే. లాస్ట్ ప్లేస్ అంటే ఇంకా కింద ఉందిలే, శ్రీలంక దగ్గర ఏంది రామేశ్వరం. రామేశ్వరంలో ట్రిప్లో నెక్స్ట్ ప్లేస్ రామేశ్వరం. మామూలుగా ఉండదు అదైతే. సో ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. వాటర్ బోట్లో కొంచెం స్వామి వివేకానందది మెడిటేషన్ చేసిన ప్లేస్ ఉంది. ఇంకోటి వచ్చేసి ఏదో స్టాచ్యూ ఉంది, ఏమో తెలియదు, పోయి చూద్దాం. ఇంకోటి టెంపుల్ కూడా ఉంది కవర్ చేయాల్సింది. సో ఆ 3 కవర్ చేసుకుంటే కన్యాకుమారి సెట్టు. ఇంకా ఇక్కడ షాపింగ్ చేయడానికి రేట్ లేదు, చీపు. సో అన్న వెళ్ళన్నాడు సన్ స్క్రీన్ కోసం. ఎండకి బాగా మండిపోతుంది. మొన్నటిదాకా చెల్లు ఉంది, ఇప్పుడు ఎండ. సో ఇంక నుంచి బయలుదేరదాం. అన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సామాన్లు వస్తారంట వాళ్ళు కూడా. సాయం చేయాలా? టిఫిన్ అన్న చేసేది వాళ్ళ టిఫిన్ చేసేదే ఆడ. మనం టిఫిన్ అంటాం, స్వాములు దాన్ని భిక్ష అంటారు. సో టిఫిన్ కూడా రెడీ అదే భిక్ష కూడా రెడీ అయిపోతుంది. భిక్ష తినేసి ఇంక నుంచి బయలుదేరిపోతాం కన్యాకుమారి. ఈ ఎండలకి సన్ స్క్రీన్ వాడిపోతే బాగా మాడిపోతాం అందరూ. పూలకొని కాలుతో నడిచి కాలు ఉబ్బిపోయినాయి. ఒకప్పుడు మెత్తగా ఉండే, ఇప్పుడు రాట్ అయిపోయింది. ఏ నెప్పుడుతుంది కాల. ఈ సాంగ్ చూడండి మరి దాన్ని. మరి అంత లాభ వచ్చింది అదే. స్వామిలో అందరూ అయితే ఫస్ట్ బోటింగ్ వెళ్దామని చెప్పారు, అందుకని బోటింగ్ వేసి వచ్చినాం. ఇటుపక్క చూడండి షాపింగ్ ఎన్ని ఉన్నాయో. ఈ కన్యాకుమారిలో షాపింగ్కి కరువు లేదు, 50 రూపాయలు షాపులు ఉంటాయి. రేటు తక్కువే. క్లాక్ పని చేస్తుందా? కన్యాకుమారిలో మనం చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి టెంపుల్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి బోటింగ్ వెళ్ళినప్పుడు వివేకానంద రాక్ మెమోరియల్ ఒకటి, ఇంకో స్టాచ్యూ ఒకటి ఉంది. ఆయన పేరు నాకు నోటి తిరగట్లా. ఆయన ఒక గొప్ప వివేకానంద కాదు బెట్టెంత బెట్టెంత నేను గూగుల్ చేసి చెప్పింది. అది తిరువల్లవర్ ఏదో పేరు ఉంది సార్. ఏంటి సార్ అది? తిరువల్లవర్ ఏదో పేరు ఉంది సార్. రావట్లేదే సంథింగ్ ఏదో పేరు ఉంది ఆయన పేరు. లేదు లేదు, పెద్ద స్టాచ్యూ ఎవరిది చెప్పైతే. ఆయన ఒక పోయేట్, ఆయన గుర్తుగా కట్టినది. ఫస్ట్ ఏ టైం చూస్తాను ఆడుందో.
ఎంత దూరం ఉందంట? 2 minutes. ఎండకు వస్తున్నారు బాబోయ్ నడలేక. ఏటీఎం కోసం వేట. ఇందాక ఒక ఆయనేమో 1/2 కిలోమీటర్ అని చెప్పిండు, ఈడ కోసం ఇంకో 1 కిలోమీటర్ పోతున్నాం. ఏంది ఇదే? ఏందంటే చెప్ప ఇంకెంత దూరం ఉంది? సైడ్ రా 1 minute. ఇది ఇల్లు కాదు ఏర్పడుతుంది పోవడానికి. బయట అంత ఎండ, రాహుల్ చల్లగా ఉన్నాడా అంత ఏసీ మహిమ. అన్ని 50 అన్ని 50 కొన్నాం మేము ఇప్పుడే. ఎంత? 1,00,000 రూపాయలా? 70 రూపాయలు. ఇందాక సాములు సంచి తీసుకెళ్ళిండు. చీర ఎంత అని అడిగినా 100 రూపాయలు చెప్పి నువ్వు. చీర 100 రూపాయలు చీర అంట. ఎంత పెద్ద మూట తీసుకుపోయి ఎంత పడుతుంది? సన్ గ్లాస్ 70 రూపాయలు సన్ గ్లాస్ వస్తాయి. ఇక ఏదో అడిగినాలే. ఇలాంటి అద్దాలు ఉన్నాయి వద్దులే. 50 రూపాయలు. ఎంత అద్దాలా? అంతే అంతే. 5 203 ఇస్తున్నాడా? దాంట్లో దీని పరువు పోద్దామా? ఏమో ఆల్మోస్ట్ 5,000 అది 50 రూపాయలు. సున్నాలో ఒకటి కాదు. ఓ అమ్మ ఏంది అన్నీ సామాలా? బ్యాగ్ ఎంత ఎంత? మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇటు రైన్ కవర్లు 200, షర్ట్లు 100, 50. ఇంత తక్కువ రేటు. చీరలు అయితే 100 రూపాయలు అండి. మరి ఓ అమ్మ ఎన్ని షాపులు ఉన్నాయా? హౌస్ డెకరేషన్ సామాన్లు. అన్ని గవ్వలుతున్నాయి అన్నీ. బావ్ మన ఆత్మకులు 10 రూపాయలు. 4 వస్తాయి. ఆక్వా వరల్డ్. ఇదిగో స్టాచ్యూ అయిపోయింది అనుకోండి. ఇది తిరువల్లువర్ స్టాచ్యూ, కన్యాకుమారి. టికెట్ ఎంత చూడ? 75. స్పెషల్ ఎంట్రీ అయితే 300. స్పెషల్ వద్దులే. సబ్మెరీన్లో తీసుకోవాలి. సార్ ఏంటి సార్ అది? సబ్మెరీన్లో తీసుకోవాలి. సబ్మెరీన్. ఓ ఎంత పెద్ద క్యూ ఉందా? ఈ నుంచి మొదలైతే 6 దాకా పోయింది. సామే ఆడ కీలో నుంచుని ఏడ కీలో నుంచుని కాలు అరిగిపోవా? 525 పర్ టికెట్. 70 రూపాయలు అంట. షిప్పే ఉండేది. మనం ఏమన్నా పోతాం పాడికి. ఏం దర్శనానికి పోతారో అది బోటికి వెళ్తున్నామా? ఇప్పుడు వదిలేరు మనల్ని కరెక్ట్గా. మనం ఛాన్స్ రాగా మనం ఆపేస్తే ఇప్పుడు ఆపేసి మండద్దు అనమాట. ఆగయా. నైస్. అదే కన్స్ట్రక్షన్ చేస్తాను చెప్పి అదే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. నాకేం తెలుసు ఏం చేస్తానా? నేనే వేసి పోయినా. నాకే అంత తెలుసు. నన్ను అడుగుతారండి, నేను యేసు ప్రభువునా? బ్రిడ్జ్ కట్టిందా? బా నిజంగా సూపర్ ఉంది ఇప్పుడు లుక్. అసలు స్టాచ్యూ కలదా? స్టాచ్యూ క్లోజ్. టికెట్ ఏమో 2 కలిపి తీసుకుంటారు కానీ చూపించేది మాది ఒకటే.
అది లేదు, రాక్ లేదంట స్టాచ్యూ. నీళ్ళు నుంచి వస్తున్నాయి, బొక్క పడింది షిప్కే. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? షిప్ బొక్కెట్టారు ఎవరు. రైట్ సైడ్ ఒక షిప్కి, లెఫ్ట్ సైడ్ ఒక షిప్కి. ఈ షిప్ ఎవరు ఎక్కుతారా? మనమేనా? ఇది కదలేదు అసలు, ఇది వేరేదేమో. సేఫ్టీకే లైఫ్ జాకెట్, లైఫ్ జాకెట్ 150, 150. ఇదేంది ఇది మెడకేసేదా షార్టా? తాట ఇచ్చిండు, ఎట్ట కట్టుకోవాలండి దీన్ని? ఫోటోగ్రఫీ ట్రిప్ 1 2 3 4 5 అందరూ ఏ పడుతున్నారు ఇండియా అంతే, చెప్పిన పని చేయరు. అటు రాసి చూడు అసలు ఆ పైన. ఇప్పుడు చెప్తే ముందే చెప్పాలి కదా. అది ఇప్పుడు తెలియపోయేది దాని గురించి. పెద్దల కాడి నుంచి నేర్చుకున్నాం. ఏమైందా? ఫైనల్ వి అరైవ్ టు వివేకానంద రాక్ మెమొరబుల్. రాబడి వెళ్ళాలని 30 రూపాయలు టికెట్ కావాలంట. స్వామి వివేకానంద మెమొరబుల్ రాక్. అద్దయ్యో టికెట్లు రావాలి పంపారు. స్వామి వెళ్దామా, నీ పేరు చెప్తే పంపించేస్తారు స్వామి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంటే ఇక్కడ మయ్యాలకి మన గొడవలు పర్ హెడ్ 30 రూపీస్. రాక్ మెమొరబుల్ రాకే. రాపులు మ్యూజియం అదే. ధ్యానం చేయాలి, ధ్యానం అనేది ఒకటి చేయాలి. ఇలా ఇట్లా పెట్టుకుని జ్ఞానం చేయాలంట. అలా అయినా పెట్టచ్చు, ఇలా అయినా. మ్యూజియం కదా అయితే అది. నీ ఇష్టం, నీకు మ్యూజియం అనిపిస్తుంది, నీ ఇష్టం, నీకు మ్యూజియం అనిపిస్తుంది. మళ్ళీ పంచి. వివేకానంద మెమొరబుల్. ఒకప్పుడు వివేకానంద కన్యాకుమారికి వచ్చినప్పుడు, ఒడ్డు దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద రాయి కనిపిస్తుంది అంట కొండలాగా. సో ఈదుకుంటూ అరదాకపోయి అక్కడ 3 రోజులు మెడిటేషన్ చేశారంట ఇక్కడ ఈ ప్లేసే. ఇది మండపమా? కళ్యాణ మండపం. కళ్యాణ మండపం. టైం కదా, డైరెక్షన్స్. సో ఇదే స్టాచ్యూ ఆఫ్ తిరువెల్లువర్ స్టాచ్యూ అనమాట. ఈయన ఒక గొప్ప పోయెట్. తమిళనాడు గవర్నమెంట్ ఈయన గుర్తుగా ఈయన చిహ్నంగా ఈ స్టాచ్యూ అయితే కట్టిస్తున్నారు. కట్టడం చాలా సంవత్సరాలు అయింది. ఈ బ్రిడ్జ్ కొత్తగా కడుతున్నారు, అంతా కన్స్ట్రక్షన్ చేసిన వల్ల అలౌ చేయటం అడిగి. టికెట్ 2 తీసుకున్నారు, కానీ అలా చేసింది మాత్రం ఒకదానికే. పెద్దది బా. అది ఓపెన్ ఏమిటో బాగుండేది. ఇది ఒక మండపం, దేవత మండపం. ఏదో ఒక పాదం ఉంది పైన. మన ఇష్టం ఎంతసేపు ఉండొచ్చు ఇక్కడ. అంటే రోజంటూ ఉండకూడదు, ఒక టైమింగ్స్ అంటే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి.
అబ్బా ఏమంటారు బాబాయ్. ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడైపోతే అప్పుడు మొత్తం నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. పైనుంచి బ్రిడ్జ్ మనం అటు ఇటు పాస్ అవ్వడానికి. అది ఎప్పుడు కంప్లీట్ అవుద్దో, మళ్ళీ ఎప్పుడు వస్తామో. ఇదే స్వామి వివేకానంద మెమొరబుల్ రాక్. సో ఒకరోజు స్వామి వివేకానంద కన్యాకుమారికి వచ్చినప్పుడు ఒడ్డు నుంచి ఒక పెద్ద బండరాయి చూస్తారనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది. సో ఆ బండరాయి దగ్గరికి ఈదుకుంటూ వస్తారనమాట జ్ఞానం చేయడానికి. ఇక్కడ 3 రోజులు జ్ఞానం చేసిన తర్వాత తన జ్ఞానాన్ని అంతా ఈ దేశానికి అంకితం చేయడానికి. సో ఆయన గుర్తుగా కడతారనమాట దీన్ని. సో దీని లోపల ఎంట్రీ అవ్వడానికి 30 రూపీస్ ఛార్జెస్ పడతాయి. వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, లేదంటే బయట నుంచి చూసుకొని ఫొటోస్ ఏం తీసుకోవచ్చు ఇక్కడికి. సో మేము ఎట్ట టికెట్ తీసుకున్నాం, పోదాం లోపలికి. స్వాములు వస్తే స్వామి రా స్వామి త్వరగా వెళ్దాం. బ్యాక్ సైడ్ ఎక్కడ పడితే రాస్తుంది, కానీ మన వాళ్ళు అది తప్పితే మిగతా వేస్తున్నారు. సూర్యుడి కిరణాలు బట్టి చెప్పే క్యాలెండర్. నీకు వచ్చా అది చదువుకోవాలా? ఆడపడద్దా సన్ టైం, అది ఇది సన్ టైమే. ఈ సన్ క్యాలెండర్ అది టైము. ఓకే ఓకే ఓకే. సూర్యుడు కిరణాలు బట్టి ఇది టైం చెప్పేది, ఇది క్యాలెండర్ చెప్పేది. తేదీ దినం. పైనుంచి కిందకు వస్తే మెడిటేషన్ హాల్ అవుతుంది ఇక్కడ. లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది. కెమెరా ఖచ్చితంగా అలా ఉండదు. టాయిలెట్స్ మెడిటేషన్ పక్కనే బుక్ స్టాల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 స్టాల్స్ ఉన్నాయి. స్వామి వివేకానంద సంబంధించిన బుక్స్, విగ్రహాలు అన్నీ. దేవుడు దర్శనానికి వెళ్తున్నట్టు క్యూ ఎంత పెద్ద ఉందో. ఓ అమ్మ, ఎప్పుడు క్యూలో ఉంచాలి, ఎప్పుడు వెళ్ళాలి? అసలే కాలు అదిరిపోతున్నాయి. కాళ్ళ అమ్మా.
ఒక అరగంట వెయిట్ చేస్తే ఫైనల్గా మన టర్న్ వచ్చింది. షిప్ వచ్చింది ఇప్పటికి. తోలు దేరుతుంది. అందరూ విండో సీట్ కావాలా, మనం పోయేలా విండో సీట్ పోద్ది. లైఫ్ జాకెట్ తీసుకున్నామా, వెళ్ళిపోయామా, లాగు ఏదో ఒకటి షిప్ మునిగదిలే తొక్కలే. మరి నీకు దొరికింది ఎవరే నడిపోతా. ఓ సారీ విండో సీట్ కోసం కొట్టుకుంటున్నా అందరా. సరే పైన విండో సీట్ ఇచ్చింది మనోడు. ఇదే అంత వర్త్గా వెళ్ళే. హిస్టరీ అంటే ఇష్టమైన వాళ్ళకైతే వర్త్ ఇది, లేదంటే డల్ అంతా. ఆ స్టాచ్యూ కానీ కంప్లీట్ అయి ఉంటే వేరే లెవెల్ ఉండేది. బ్రిడ్జ్ ఒకటే. ఎంతమంది క్యూరా నాయన, ఓ అమ్మ వరుసగా ఉన్నదా. సో గైస్, బోట్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాం. దోవలు తీరిపోతుంది ఏమన్నా నడవాలంటే. స్టార్ ఫిష్. సో ఎదురుగా కనిపిస్తుంది అదేనమాట టెంపుల్. శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అది. ఏంది ఎన్నున్నాయి ఇక్కడ, బట్టలు వేస్తుందా. ఈ క్లాత్స్ కానీ, బ్యాగ్స్ కానీ, టాయ్స్ కానీ అన్నీ ఇక్కడ అంతా చీప్గా ఉంటాయి. మొత్తం ప్రైస్ అంతా అదే. కన్యాకుమారికి వచ్చి అందరూ స్వెటర్లు అన్నీ కొనుక్కునేది. స్వెటర్లు కూడా తక్కువే, 200-350 అట్టే ఉంటాయి తక్కువలో. మేలు ఏనా కొందాం ఒక 10 జాతరలు కొనుక్కెళ్దాం. మనం వచ్చింది రాంగ్ టైమింగ్లో వచ్చాం. మార్నింగ్ 4:30 ఓపెన్ చేసి 12:30కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ నుంచి 4కి ఓపెన్ చేసి 8:15కి క్లోజ్ చేస్తారు. క్లోజ్డ్. ఇంకెళ్దాం బా, క్లోజ్ అయిపోయిలా. అటు వెళ్దాం బా, అదంతా వాటర్ ఉందా. ఇందాక మనం బోట్లో నుంచి వచ్చి చూసాం చూడు, అదే ఆ ప్లేస్ అది. పోయి ఎంత ఒకసారి. అన్నా ఎంత, హౌ మచ్? 150. 100 అంట. వీడియో తీసిలా 100. ఓ అమ్మా, ఇదిగో నీ నుంచి బాగా కనిపిస్తుంది మొత్తం. చిలకమ్మ జాతకం. ఇక్కడ మనది డ్రోన్ దగ్గర వస్తున్నాడు. ఆ డ్రోన్ వీడియోస్ ప్లే చేస్తాను, చూసేయండి.
కన్యాకుమారిలో బీచ్ సైడు టెంపుల్ సైడు ఎన్ని షాప్స్ ఉన్నాయి, అన్ని షాప్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. వరుసగా అన్ని షాపులే. అమ్మా మాట్లాడే ఉపయోగం లేదు, దోతిరిపోతుంది కాలు వెంకట నొప్పి. మళ్ళీ 100, 150, 200, 100, 100. ఇంకా పోయితుండయా ఎన్ని షాప్ ఉన్నాయి? రైట్ సైడ్ రమ్మన్నాడు. వరుసగా షాపులే, ఇటుపక్క షాపులే. రైటర్స్ అలా పోవాలా, మా ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారో వాళ్ళు మొహాలు మండ. స్వెటర్లు గిటర్లు అన్నీ ఉన్నాయి అన్నీ, ఏదైనా 250, 200. వదిలే వాడు పవన్, వదిలే వాడు పోతాడు. ఉన్నాడా? అబ్బా మండిపోతుంది కాల. ఆహా అది మాసిపోతుంటే కలర్ వస్తుంటే కలర్ పోతుంటే ఏం చేయలేము. తీసుకోవచ్చు మా అంతేగాని కాదు అమ్మాయి ఎవరికి తీసుకో. సో చూశారు కదా ఎలా ఉందో వీడియో. సో ఇక్కడితో మన వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో మనం కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ తిరువరువ అని చెప్పేసి ఒక పోయిట్ అనమాట. ఆయన గుర్తుగా తమిళనాడు గవర్నమెంట్ ఈ స్టాచ్యూ అయితే కట్టించారు. సో నెక్స్ట్ వచ్చేసి కన్నిక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట. సో మనం వెళ్ళిన టైంకి అయితే క్లోజ్ చేసేస్తుంది టెంపుల్. సో ఇది గైస్, సో ఇక్కడతో మన వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేసేయండి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.